హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా బెటాలియన్లో స్పోర్ట్స్ మీట్ క్లోజింగ్ డే. అందువల్ల ఏంటంటే దాని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. అంతా స్పోర్ట్స్ అయిపోయిందండి. ఫైనల్గా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే ఉంది. ఇవేంటంటే ఈవెంట్స్ చేశారు బైక్స్తో. చాలామంది ఫ్లాగ్ పట్టుకొని అందరూ ఇట్లా వెళ్ళి బైక్స్ మీద వెళ్ళేటట్టు, అండ్ కొంతమంది ఏమొచ్చి చిన్న ఫ్లాగ్స్ పట్టుకొని ఫ్లై చేసినట్టు, కొంతమందేమో బైక్‌తోని ఫైర్‌లోంచి వచ్చినట్టు, ట్యూబ్స్‌లోని పగలగొట్టుకొని వచ్చినట్టు, అండ్ కొంతమంది పడుకుంటే వాళ్ళ పైనుంచి జంప్ చేసినట్టు, స్ట్రెయిట్‌గా బళ్ళు అట్లా స్ట్రెయిట్‌గా వచ్చి పద్మంలా వచ్చి అట్లా తప్పించుకోవడం, అవన్నీ కూడా ఈవెంట్స్ జరిగినాయనమాట. ఇవి చూడటానికి చాలా బాగా అనిపిస్తుందండి. మనకు వీడియోలో చూసే కన్నా స్ట్రెయిట్‌గా చూసినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈవెంట్‌కి ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారండి. ఫ్యామిలీస్ కూడా వస్తాయి. ఫుడ్ ఎవ్రీథింగ్ అక్కడ పెడతారనమాట. మనకి ఒక స్టాల్స్ లాగా పెట్టి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ తర్వాత ఏంటంటే ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా నడిచిందండి. చాలామంది వచ్చారు, వీడియోలో చూసారు కదా. అక్కడ కమాండెంట్ గారు, డీజీపీ గారు అందరూ వస్తారండి ఈ స్పోర్ట్స్ మీట్కి. ఆ తర్వాత ఫస్ట్ ఏంటంటే ఈ ఈవెంట్స్ అవ్వగానే పెరేడ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే పెరేడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మార్చింగ్ చేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారనమాట. ఏ కాయ్, బీ కాయ్, సి కాయ్ అంటూ కొన్ని ఒక ఈ దాకా ఉంటాయండి. ఎవరి కంపెనీని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఒక ఫ్లాగ్ని పట్టుకొని వచ్చి కమాండెంట్ గారి ముందు ఫ్లాగ్ని డౌన్ చేసి మళ్ళీ కొంచెం దూరం వచ్చాక ఎత్తేస్తారు. అట్లా చూపిస్తారనమాట. అది గౌరవ వందనం అంటారు కదా, అదండి. తర్వాత లాస్ట్లో బ్యాండ్ వస్తారు. తర్వాత ఫైనల్గా హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారనమాట. ఇలాగా మార్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి. అందరూ స్టార్టింగ్లో అమ్మాయిని పెట్టి నడిపిస్తారు. ఎందుకంటే ఉమెన్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అని వాళ్ళు అంటారనమాట. అందుకని ఎవరైనా 10th క్లాస్ చదివే పిల్లలు, ఆ వయసు ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ముందు నడిపిస్తారన్నమాట. వాళ్ళ కంపెనీని రిప్రజెంట్ చేయిస్తారు. తర్వాత ఈవెంట్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఒక స్పీచ్ ఉంటుంది. తర్వాత గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. గిఫ్ట్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఫ్లాగ్స్ని డౌన్ చేస్తారు. ఫ్లాగ్స్ని డౌన్ చేసేసాక ఏ కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తారన్నమాట వాళ్ళ కంపెనీ ఓసీకి. అట్లా ఓసీ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈవెంట్ క్లోజ్ అయిపోయినట్టే. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. అది ఈవెంట్ క్లోజ్ అయిందని చెప్పడానికి కొన్ని క్రాకర్స్ అవి కాలుస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. నైట్ ఫుల్ లైట్ లేకుండా ఆ క్రాకర్స్ పేలుతున్నప్పుడు దివాళీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అది వన్స్ అయిపోయిన తర్వాత ఫుడ్ అదంతా స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు కొన్ని స్టాల్స్ పెడతారు కదండి, ఆ స్టాల్స్ ఒకవైపు కల్చరల్ ఈవెంట్స్ అవుతుంటే ఇంకోవైపు నుంచి ఫుడ్ స్టాల్స్ అన్నిటిలో రెడీగా ఉంటుంది. మనం వెళ్ళి డిన్నర్ చేసేయడమే. ఎవరి కంపెనీకి వాళ్ళకి సెపరేట్ ఇస్తారు. వాళ్ళల్లో కూడా పోటీ ఉంటుంది. ఎవరు బాగా ఫుడ్ని అరేంజ్ చేశారనేది కూడా అక్కడ పెద్ద విషయమే. ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. ఇంక నెక్స్ట్ కంటిన్యూషన్ వేరే వాళ్ళు వస్తుంటారు. వీళ్ళంతా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ పిల్లలేనండి. వీళ్ళకి కల్చరల్ నేర్పిస్తారన్నమాట, డ్యాన్సెస్ అవన్నీను. ఆటనే వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేసి అట్లా చూపిస్తారు. తర్వాత ఏంటంటే ఫుడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఫైర్ క్యాంప్ కూడా వేశారు. మేమైతే అక్కడికి వెళ్ళాము, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. నార్మల్గా మనం ఫైర్ క్యాంప్ వేసుకొని గెట్ టుగెదర్ చేస్తేనే బాగుంటుంది కదా. ఒక 1300 మెంబర్స్ దాకా గ్యాదర్ అవుతారు ఇక్కడ. అలాంటప్పుడు ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఇదిగోండి సెపరేట్గా స్టాల్స్ ఉన్నాయి కదా. ఈ గ్రౌండ్ చుట్టూ పిల్లలు ఆడుకుంటూ భలేగా ఈ లైట్స్తో భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ క్రౌడ్ అంతా ఫైర్ క్యాంప్ దగ్గరే ఉంది. మాకు భోగి ముందే వచ్చేసిందండి. ఎందుకంటే ఈ చలిలో ఈ ఫైర్ క్యాంప్ దగ్గర ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా మనకి వెదర్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెంట్ అయితే బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.